ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియోలో నేను ఒక విశ్లేషణాత్మకమైన సందేశాన్ని ఇవ్వబోతున్నాను. మరి సందేశంలోకి వెళ్ళిపోదాం. వంట చేస్తే ఆశీర్వాదం, ఇల్లు కాల్చితే వినాశనం. నేను దేనికి సంబంధించి చెప్పానో తెలుసా? అగ్ని గురించి. అంటే ఇక్కడ అగ్ని మారలేదు, కానీ మన వాడకం మారింది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానో తెలుసా? మరి దేవుణ్ణి నా హృదయంతో అడిగినప్పుడు ఆయన నన్ను ఇలా సమాధానపరిచారు. పాపం జరగకుండా ఉండాలని దేవుడు కోరితే భూమిని నింపండి అని ఎలా ఆజ్ఞ ఇచ్చారనేది నా ప్రశ్న. అయితే ఇప్పుడు దేవుడు నాతో ఏమని మాట్లాడారో చూద్దాం. భూమిని నింపండి అన్నప్పుడు పరిస్థితి ఏంటి? ఆదికాండము 1:28, ఫలించుడి, విస్తరించుడి, భూమిని నింపుడి. అంటే ఈ ఆజ్ఞ పాపం రావడానికి ముందు ఇవ్వబడింది. ఆ సమయంలో ఆదాము అవ్వ నగ్నులై లజ్జ లేకుండా, అంటే సిగ్గుపడకుండా ఉన్నారు. ఆదికాండము 2:25. అంటే అప్పుడు కామం లేదు, కోరికలు వికృతం కాలేదు. ఇక్కడ శరీరం, ఆత్మ, మనస్సు పూర్తి పవిత్రతతో ఉన్నాయి. అంటే భూమిని నింపడం అప్పుడు పాపం కాదు. అంటే అది ఒక పవిత్రమైన విధేయత కార్యం. హెబ్రీయులకు 13:4 ఏం చెప్తుందంటే, వివాహము గౌరవమైనది, దేవుని యోజనలో వివాహము పవిత్రము, సంతానోత్పత్తి ఆశీర్వాదము, కోరిక నియంత్రణ. అంటే కోరికపై అదుపు ఉంది. మరి పాపం ఎప్పుడు వచ్చింది? ఆదికాండం 3:7, వారి కన్నులు తెరుచుకొనెను. అంటే అప్పుడు సిగ్గు వచ్చింది, భయం వచ్చింది, శరీరంపై అపవిత్రత దృష్టి కూడా వచ్చింది. అంటే అదే కార్యము, సంబంధము అదే శరీరము, కానీ అక్కడ ఏం మారింది? హృదయం మారింది. ఇక్కడ విషయం అర్థమైందా? ఇక్కడ హృదయం మారింది. అంటే ఇక్కడ పాపం కార్యంలో కాదు, ఉద్దేశ్యంలో ఉంది అని అర్థం. అందుకే ఇక్కడ అగ్ని గురించి చెప్పడం జరిగింది. వంట చేస్తే ఆశీర్వాదము, ఇల్లు కాల్చితే వినాశనము. అంటే ఇక్కడ అగ్ని మారలేదు, మన వాడకం మారింది అని అర్థం. అంటే ఇక్కడ వివాహంలో ప్రేమ దేవుని యోజన, కామంలో వికృతి పాపం. అందుకే దేవుడు ఆ ఆజ్ఞను మార్చలేదు. దేవుని యోజన ఎప్పుడూ మంచిదే, మనిషే ఇక్కడ దారి తప్పాడు అని అర్థమవుతుంది కదా. అందుకే దేవుడు యోజనను రద్దు చేయలేదు, మనిషిని విమోచించడానికి వచ్చాడు. గలతీయులు 4:4, కాల సంపూర్ణతలో దేవుడు తన కుమారుని పంపెను. అంటే ఇక్కడ భూమిని నింపండి పవిత్ర ఆజ్ఞ, పాపం అవిధేయత, మరి వికృత కోరిక. అంటే దేవుడు శరీరాన్ని కాదు, పాపాన్ని శిక్షించాడు. క్రీస్తులో దేవుడు మనిషిని తిరిగి శుద్ధ దృష్టికి తీసుకువస్తున్నాడు.